చిన్నపిల్లలకి ఇలాంటి క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. పేపర్‌తో మనమైతే ఇలా బోర్డ్‌ని అయితే రియల్‌గా ఎగురుతున్నట్టు బోర్డ్‌గా మనమైతే ఆళ్ళకి చూపెట్టొచ్చు అనమాట. సో, ఇది ఎలా చేయాలనేది నేనైతే ఈ వీడియోలో అయితే చూపెడతాను. ఇందులో ఒక ఇంకో పేపర్ అయితే మిగిలింది. ఈ పేపర్‌తో అయితే మనమైతే ఒక రియల్‌గా బర్డ్ ఎలా ఎగురుతది, వాటికి రెక్కలు కూడా ఎలా మనం ప్రిపేర్ చేయాలి పేపర్‌తో అయితే నేనైతే చేస్తాను అనమాట. మనం వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఎలా చేయాలో అనేది నేర్చుకోవచ్చు ఈజీగా. సో, నేను ఎలా చేయాలో అనేది ఇప్పుడు ఈ పేపర్ ద్వారా చెప్తాను అనమాట. ముందుగా ఫస్ట్ అయితే ఒక పేపర్‌ని ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ట్రయాంగిల్ షేప్‌లో ఏది చేయాలన్నా ఫస్ట్ అయితే ట్రయాంగిల్ షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా ఉన్న పేపర్‌ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. కరెక్ట్ ఇలా ఇప్పుడు ఎలా ఉంది ఇలా ఫోల్డ్ చేసేయండి. చేశాక ఎగ్జాక్ట్‌గా ఇలా నీకు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో అయితే ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇలా రైట్ సైడ్కి అయితే ఫోల్డ్ చేయండి. చేశాక నెక్స్ట్ నీకు ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే నీకైతే ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా వస్తుంది అనమాట. వచ్చాక జస్ట్ ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్లో జస్ట్ ఇలా కొంచెం ఇలా టియర్ చేసి నెక్స్ట్ కొంచెం స్లోగా ఇలా కిందికి అనండి, కొంచెం టియర్ చేయండి. జస్ట్ ఇలా ఇలా చింపుకోండి. తర్వాతకి ఇక్కడ నీకు 4 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు 4 లేయర్స్ ఉంటే ఇందులో 2 లేయర్స్ ఇలా కిందికి ఫోల్డ్ చేయండి. 2 లేయర్స్ కిందికి ఫోల్డ్ చేయండి. ఇంకా మిగతా 2 లేయర్స్ ఇలా పైకి ఇటు సైడ్ ఇటు 2 లేయర్స్ అయితే ఫోల్డ్ చేయండి. చేశాక జస్ట్ ఇలా 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 అన్నాం అనుకో, జస్ట్ మనకైతే ఎగ్జాక్ట్గా అయితే మనకి ఇప్పుడు నిజంగా బర్డ్ ఫ్లై చేసినట్టే మనకైతే వస్తుంది అనమాట. సో ఇలాంటి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మన వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో కొత్తగా మీరు చూసినట్టు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నేనైతే చిన్నప్పుడు ఇవన్నీ చేసేది. సో మీ ఎవరైనా మీ చిన్నపిల్లలకి నేర్పించాలనుకుంటే సో ఇలాంటి చేసి వాళ్ళకైతే ఒక హ్యాపీనెస్ అయితే తెప్పియండి. సో మీకోసం అయితే నేను ఈ వీడియో తీసా. ఈ వీడియో వల్ల మీకు హెల్ప్ అవ్వ ఉండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టాటా బాయ్.